హాయ్ అండి, నమస్తే. నో బ్యాగ్ డే యాక్టివిటీలో భాగంగా ఈ సాటర్డే దివాళీ స్పెషల్గా మా క్లాస్ విద్యార్థులచే కలర్ పేపర్స్తో దియాస్ ఎలా చేయాలో నేర్పించడం జరిగింది. పిల్లలందరూ కూడా చక్కగా కలర్ పేపర్స్తో ఈ విధంగా దియాస్ చేయటం అనేది చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకున్నారు. మధ్యలో దివాళీ యొక్క ప్రాముఖ్యత గురించి, అసలు దీపావళి అనేది ఏ రోజున జరుపుకుంటారు, దీపావళి అంటే అర్థం ఏమిటి వంటి ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు తెలుసుకున్నారు. దీపావళి అంటే దీపాల వరస అని అర్థం. అలాగే దీపావళిని మనం అక్టోబర్ నెలలో కానీ నవంబర్ నెలలో కానీ జరుపుకోవటం జరుగుతుంది. అది కూడా దసరా పండుగ జరుపుకున్న 20 రోజులకి మనం ఈ దీపావళిని నరక చతుర్దశి తర్వాత రోజు అమావాస్య రోజున దీపావళిని మనం జరుపుకుంటాము. అలాగే దీపావళి యొక్క ప్రాముఖ్యతను కూడా వివరించడం జరిగింది. పురాణాల కథల ప్రకారం దీపావళిని జరుపుకోవడానికి ముఖ్య కారణం నరకాసురుడు అనే రాక్షసుడు చాలా అకృత్యాలకు పాల్పడుతూ ఉండేవాడు. శ్రీకృష్ణుని భార్య అయిన సత్యభామ చతుర్దశి రోజున ఆ నరకాసురుణ్ణి సంహరించడం జరిగింది. నరకాసురుడు రాక్షసుడు యొక్క పీడ వదిలిన కారణంగా ప్రజలు సంతోషంగా ఆ రోజు దీపాలను వెలిగించి టపాసులను కాల్చి వాళ్ళు చాలా సంతోషంగా ఈ పండుగను జరుపుకున్నారంట. అదేవిధంగా పురాణాల ప్రకారం ఇంకో రకంగా కూడా ఈ పండగ యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ ఉంటారు. శ్రీరాముడు సీతాదేవిని రావణాసురుడు దగ్గర నుంచి రావణాసురుని సంహరించి సీతాదేవిని తిరిగి తీసుకువచ్చిన సందర్భంలో ప్రజలు ఆనందంతో ఈ దీపావళిని జరుపుకున్నారు అని కూడా మరొక కథ కూడా ఉంది. ఈ విధంగా విద్యార్థులు దీనిని గురించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. అలాగే తరువాత దీపావళి అంటే పిల్లలకు ముఖ్యంగా టపాసులు కాల్చడం చాలా ఇష్టం. మరి టపాసులు కాల్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా విద్యార్థులకు చెప్పటం జరిగింది. గాలి కాలుష్యాన్ని, శబ్ద కాలుష్యాన్ని కలిగించే టపాసులు కాకుండా మామూలు క్రేకర్స్ లాంటివి కాల్చి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉందని వివరించడం జరిగింది. ఫైనల్గా అయితే ఈ విధంగా దియాస్ రెడీ అయ్యాయి. తర్వాత వీటిని మేము బోర్డుపై చక్కగా డెకరేట్ చేసాము. పిల్లలందరితో కలిసి చక్కగా గ్రూప్ ఫోటో కూడా దిగటం జరిగింది. థ్యాంక్ యూ.